ప్రియులా? అయితే ఈ వీడియోని ఖచ్చితంగా చూడాల్సిందే. విస్కీకి స్కాచ్కి తేడా ఏంటి? చాలా మంది స్కాచ్ తాగాలంటారు, మరికొంతమంది విస్కీ వేద్దామంటారు. అసలు ఈ రెండింటికి తేడా ఏంటనేది ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్కహాల్ తాగడం ఆరోగ్యానికి ప్రమాదకరమే. అయినా అప్పుడప్పుడు కొద్ది మొత్తంలో తాగితే ఇబ్బందులు ఉండవు. ఇదే వంకగా చూపిస్తూ మందు బాబులు పీపారాయులలాగా తాగేస్తుంటారు. వారి సంగతి పక్కన పెడితే ఈ ఆల్కహాల్ బ్రాండ్స్ కానీ లేదా పేర్లు కానీ వింటున్నప్పుడు చాలా వింతగా అనిపిస్తుంటుంది. అసలు స్కాచ్కి విస్కీకి తేడా ఏంటి? ఈ రెండింటిలో ఉండేది ఏంటి? రెండు వేర్వేరా అన్న అనుమానాలు కూడా వస్తుంటాయి. విస్కీని బార్లీ, మొక్కజొన్న, గోధుమల వంటి ధాన్యాల పొట్టు, వాటిని మెత్తగా చేసిన పొడిని బాగా పులియబెట్టి తయారు చేస్తారు. చాలా మంది బీర్ తాగడం వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు, కానీ విస్కీ తాగడం వల్ల ఆరోగ్యానికి ప్రమాదమని భావిస్తుంటారు. విస్కీ తయారీకి ప్రపంచంలో ఉన్న ధాన్యాల్లో వేటిని ఉపయోగించారు అన్నదానిపై ఇది ఆధారపడి ఉంటుందన్నమాట. ఇది ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా ఉంటుంది. ఇంగ్లాండ్, అమెరికా వంటి దేశాల్లో ఈని జోడించి పిలుస్తారు. కెనడా, భారత్, జపాన్ లాంటి విస్కీ ఎక్కువగా తయారయ్యే దేశాలు మాత్రం ఈ స్పెల్లింగ్ని ఫాలో అవ్వవు. దీంతో ప్రపంచంలోని చాలా దేశాలు మనం పాటించే పద్ధతినే పాటిస్తాయి. విస్కీలో స్కాచ్, బర్బన్, జపనీస్, ఐరిష్, టెన్నిస్, కెనడియన్, రై విస్కీ అంటూ చాలా రకాలే ఉంటాయి. అలాగే ధరలు కూడా వేర్వేరుగా ఉంటాయి. ఎంత ఎక్కువ ధర ఉంటే అంత ఎక్కువ క్వాలిటీ ఉన్నట్లు లెక్క. ఎక్కువ ధర ఉన్న వాటిలో కొద్దిగా నీళ్లు కలుపుకొని అలాగే సిప్ చేయడానికి ఉపయోగించడం వల్ల మంచి కిక్ సొంతమవుతుంది. స్కాచ్ అంటే ఏంటంటే, స్కాట్లాండ్లో తయారైన విస్కీని స్కాచ్ అంటారు. దీన్ని గోధుమలు, బార్లీ నుంచి ఎక్కువగా తయారు చేస్తారు. ఇతర ధాన్యాలను కూడా తక్కువ పరిమాణంలో ఉపయోగిస్తారు. స్కాట్లాండ్లో విస్కీ తయారీ అని ఓ పెద్ద పని అని చెప్పుకోవచ్చు. విస్కీని తయారు చేసిన తర్వాత వాటిని ఓక్ చెట్ల చెక్కతో చేసిన బ్యారెల్స్లో నింపి కనీసం 3 ఏళ్ల పాటు దాన్ని నిల్వ చేసి పెడతారు. ఈ 3 ఏళ్ల పాటు నిల్వ చేయడం వల్ల విస్కీ రుచి మారుతుంది. అందుకే స్కాట్లాండ్, ఇంగ్లాండ్ వంటి దేశాల్లో చాలా ఎక్కువ కాలం భద్రపరిచిన స్కాచ్కి డిమాండ్ ఎక్కువ అన్నమాట. అది ఎన్నేళ్ల పాటు భద్రపరచారన్న సమాచారం కూడా బాటిల్పై ముద్రించి ఉంటుంది. విస్కీ అంటే స్కాచ్ అన్నంత ఆ దేశాల్లో ఇది పాపులర్గా మారింది. ఒక్క స్కాచ్లోని దాని ఉంచిన సమయాన్ని బట్టి రకరకాల రుచులు పొందే వీలుంటుంది. అందుకే అక్కడ వందల సంవత్సరాల నుంచి ఈ పద్ధతి చాలా ఫేమస్గా మారింది. సాధారణంగా స్కాచ్ అమ్మాలనుకునే కంపెనీలు వాటిని తామే తయారు చేయాల్సి ఉంటుంది. అయితే కేవలం మత్తు కోసమే స్కాచ్ని తాగడం కాకుండా ఇంగ్లాండ్, స్కాట్లాండ్ వంటి దేశాల్లో దీన్ని తాగడం సంప్రదాయంగా కూడా కొనసాగుతోంది. స్కాచ్ని నీళ్లు కలపకుండా అలాగే రా కొట్టేస్తారు. కాబట్టి దీన్ని తాగగానే అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుందని చెప్పుకోవచ్చు. అందుకే దీని ధర కూడా కాస్త ఎక్కువే. స్కాచ్ని మన దేశంలో కూడా చాలా కంపెనీలు చేస్తున్నాయి. అయితే కొన్ని దేశాల్లో ఎన్నో సంవత్సరాలు నిల్వ ఉంచితే వచ్చే టేస్ట్ మన దేశంలో తక్కువ సంవత్సరాలు నిల్వ చేసినా వస్తుంది. ఎన్నో కంపెనీలు ఈ తరహా స్కాచ్ని అందిస్తున్నాయి. మరి అవేంటనేది ఇప్పుడు చూద్దామా? స్కాచ్ తరహా ఆల్కహాలిక్ డ్రింక్స్ మన దగ్గర కూడా ఎన్నో ఉన్నాయి. ఎన్నో బ్రాండ్స్ అందుబాటులో కూడా ఉన్నాయి. వాటి రేట్లు కూడా దీంతో పోలిస్తే చాలా తక్కువనే చెప్పాలి. టేస్ట్లో ఏమాత్రం తేడా ఉండదు. అలాగే ఎక్కువ కాలం నిల్వ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఈ తరహా బ్రాండ్స్ కొన్ని మార్ట్స్లో మాత్రమే దొరుకుతాయి. మీకు కావాలంటే ఆ మార్ట్స్కి వెళ్ళి కొనుక్కోవాల్సిందే. మొత్తానికి విస్కీ కంటే కూడా స్కాచ్ తాగడానికే చాలా మంది ఇష్టపడుతుంటారు. అలాగే కాస్ట్లీ సరుకు అంటారు కదా, అది ఇదే అన్నమాట. అది మ్యాటర్. సో చూసారుగా, మొత్తానికి విస్కీ కంటే కూడా స్కాచ్ తాగడానికి చాలా మంది ఇష్టపడుతుంటారు. అలాగే కాస్ట్లీ సరుకు అంటారు కదా, అది ఇదే అన్నమాట. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బాయ్.